హలో గైస్, మనం ఈరోజు నెల్లూరు నుంచి ఎలగిరి వెళ్ళాలని ప్లాన్ చేసాము. కానీ బైక్ మీద వెళ్ళాలనుకున్నాను, కానీ సడన్గా వెదర్ బాగాలేదని చెప్పారు. సో నెక్స్ట్ 3 డేస్ వరకు కూడా భారీ వర్షాలని చెప్పారు. సో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వెయిట్ చేశాను వర్షం తగ్గుతుందని, కానీ మధ్యాహ్నం నుంచి ఇంకా ఎక్కువైంది. అందుకని కారులో బయలుదేరామని ప్లాన్ చేసుకున్నాం. ఇది నెల్లూరు నుంచి కొంచెం ఒక 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అక్కడ పెట్రోల్ పంప్ దగ్గర ఆగాను. హాయ్ గైస్, లెట్స్ ఎంజాయ్ ద మాన్సూన్ రైడ్ టు ఎలగిరి ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మనం ఏదైనా చూద్దాం, అడ్వెంచర్ ఏమైనా అవుతుందేమో. క్షేమంగా అక్కడికి వెళ్ళాలని మనం దేవాన్ని ప్రార్థిస్తాం. హలో గైస్, ఇప్పుడు మనం నెల్లూరు నుంచి ఎలగిరి వెళ్తున్నాము. ఇక్కడ రిలయన్స్ పెట్రోల్ పంప్ దగ్గర ఆగాను అనమాట. నెల్లూరు నుంచి ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్షర విద్యాలయ అని. అది మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సంస్థ అనమాట. దాని ఎదురుగానే మనకి రిలయన్స్ పెట్రోల్ పంప్ ఉంది. ఇక్కడ పెట్రోల్ ఫిల్ చేసుకొని ఇంకా బయలుదేరదాము. ఇక్కడ దూరంగా చూసారా, ఒక గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. అదేమిటంటే కృష్ణపట్నం నుంచి ఓబులాపురం కోల్ తీసుకెళ్తుంది అనమాట. అంటే ఓబులాపురంలో మైన్స్ ఉంటాయి కదా, కోల్ మైన్స్, అవి అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్ట్కి తరలిస్తారు. ఇక్కడ రిలయన్స్ రిఫ్రెష్ కూడా ఉంది. అంటే ఏదైనా స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, ఏదైనా టిఫిన్స్ అని చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం కృష్ణపట్నం బళ్ళారి రోడ్డు హైవే దగ్గర ఆగామన్నమాట. ఇది చూసారా, ఇది ఏకేపిఎల్ అని రాశారు కదా, ఏకేపిఎల్ ఆదాని అని రాశారు కదా అక్కడ పోస్ట్. ఆదాని కృష్ణపట్నం పోర్ట్ అనమాట. ఇది ఇటు వెళ్తుంది. ఇది రీసెంట్గా వేసిన హైవే. ఈరోజు వర్షం, ఎండ వెంటనే ఒక 10 నిమిషాలు విడివిలో అలా ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది ఈరోజు. మనం ఉన్నది కలకత్తా నెల్లూరు చెన్నై హైవే అనమాట, NH16. ఈ ప్రాంతంలో చెప్పుకోవాల్సిన విషయాలు ఏమున్నాయంటే, కృష్ణపట్నం పోర్ట్ మాదిరిగానే దుగ్గరాజపట్నం పోర్ట్ అని ఒకటి డెవలప్ చేస్తున్నారు. అలాగే మీకు ఇక్కడ దగ్గరలో చూడవలసిన వింత విశేషాలు ఏంటి అంటే, మైపాడు బీచ్ ఉంటుంది, కోడూరు బీచ్ ఉంటుంది. అలాగే మీకు పుణ్యక్షేత్రాలు ఏమన్నా చూడాలి అనుకుంటే నెల్లూరు నుంచి పెంచలకోన, సోమశిల వెళ్ళచ్చు. సోమశిల పెన్నా నది మీద ప్రాజెక్ట్ నిర్మించారనమాట. అలాగే పెంచలకోన శ్రీవారి శేషాచలం అడవుల్లో ఈ కోసం అనమాట. అక్కడ పెంచలకోనలో నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. అలాగే పెంచలకోన వెళ్ళే దారిలో మీకు ఒక జలాశయం వస్తుంది, కండలేరు జలాశయం. అది కృత్రిమంగా నిర్మించిన జలాశయం అన్నమాట. ఆసియాలోనే చాలా పెద్ద జలాశయం. ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు గూడూరు పట్టణం సమీపంలో రైలు వంతెన ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు తిరుపతి వైపు వెళ్ళే రైళ్ళు గూడూరు జంక్షన్స్లో ఆగకుండా గూడూరుని బైపాస్ చేసి వెళ్ళే విధంగా రైలు బ్రిడ్జ్ కట్టారు. అది ఒకటి చెప్పుకోదగ్గ విషయం. అలాగే మీరు కొంచెం నాయుడుపేట వైపు వెళ్ళగలిగితే అక్కడి నుంచి మీకు సూళ్ళూరుపేటలో చెంగాలమ్మదేవి గుడి ఉంటుంది, అది దర్శించుకోవచ్చు. అలాగే శ్రీహరికోటలో నాసా ఇస్రో వాళ్ళది అది ఉంది, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, అది దర్శించుకోవచ్చు. కానీ దానికి ముందుగా అప్లై చేసుకొని పాసెస్ తీసుకోవాలి, డే పాసెస్. ఇంకొంచెం నాయుడుపేట నుంచి దర్దాపుల్లో ఇంకేమైనా చూడాలి అనుకుంటే తడ దగ్గర శ్రీ సిటీ ఉంది, ఇండస్ట్రియల్ కారిడార్. లోపలికి వెళ్ళి అక్కడ చూడొచ్చు. అలాగే
తడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పూండి లేక్ అని ఒకటి వస్తుంది, అది కూడా చూడవలసిన ప్రదేశం. సూళ్ళూరుపేటకి దగ్గరలో మీరు చూడాలనుకుంటే పులికాట్ లేక్ చూడొచ్చు. అలాగే నాయుడుపేట దగ్గరలో చూడాలనుకుంటే నేలపట్టు బర్డ్ సెంచరీ చూడొచ్చు అనమాట. రోడ్డు పక్కనే ఆగాను. ఈ వర్షానికి చెరువు అంతా నిండిపోయింది, నీళ్లు చూడండి ఫుల్గా వచ్చేసాయి. ఈరోజు వాతావరణం మట్టుకు చాలా అద్భుతంగా ఉంది. మనం తిరుపతి వెళ్ళే దారిలో స్వర్ణముఖి నది వచ్చిందనమాట. చూస్తే మొత్తం నది అంతా ఫుల్గా ఉంది వాటరు. చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో. ఈ స్వర్ణముఖి నది అక్కడి నుంచి వస్తుందన్నమాట. శ్రీకాళహస్తి శివాలయం, శ్రీకాళహస్తి శివాలయం స్వర్ణముఖి నది ఒడ్డునే ఉంటుందన్నమాట. చూడండి ఫుల్గా ఉంది వాటర్. మనం ఇప్పుడు NH-60 నుంచి డీవియేషన్ అయ్యి పడమర వైపు వెళ్తున్నాము, తిరుపతి వైపు. నాయుడుపేట నుంచి దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయి అంటే, శ్రీకాళహస్తి దాటిన తర్వాత మీకు గుడిమల్లం అని వస్తుంది. అది ప్రాచీన శివాలయము. బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు కలిసి ఉన్న విగ్రహం అన్నమాట. అది దర్శించుకోవచ్చు. అలాగే మీకు నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తి వెళ్ళే దారిలో చూడడానికి అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే మీకు తిరుపతి దగ్గరలో దరిదాపుల్లో చూడాలి అనుకుంటే తొండనాడు అనే ఒక గ్రామం ఉంది, అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అది చూడవచ్చు. అంతకుమించి చూడవలసిన ప్రదేశాలు నాయుడుపేట తిరుపతి మధ్యలో నాకు తెలిసి ఏమీ లేవు. ఇంకా మనం శ్రీకాళహస్తికి 24 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అన్నమాట. రోడ్డు వేసిన తర్వాత ఈ రోడ్డు వెలుపల ఉండే గ్రామాలన్నీ దూరం అయిపోయాయి. అంటే ఎక్స్ప్రెస్ వే మాదిరిగా డిజైన్ చేసి ఈ రోడ్డు వేశారనమాట నాయుడుపేట నుంచి తిరుపతికి. అందుకే మీకు గ్రామాలు కానీ మనిషి సంచారం కానీ రోడ్డు మీద కనపడట్లేదు. అదిగోండి దూరంగా శివాలయము. ఇది స్వర్ణముఖి నది. ఇది శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయం అన్నమాట. మనం ఇప్పుడు స్వర్ణముఖి నది వంతెన మీద ఉన్నాము. ఇక్కడి నుంచి చూడండి బాగా. మనమైతే ఇప్పుడు తిరుపతి బైపాస్లో వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు పోయే దారిలో ఒకలామాత గుడి ఉంది, అక్కడికి వెళ్ళబోతున్నాము. చాలా మందికి తెలీదు ఇక్కడ ఒకలామాత గుడి ఉందని, కానీ ఇది వెంకటేశ్వర తల్లిగారు అన్నమాట. ఇది ప్రాచీన కాలం నుంచి ఉంది, కానీ ఈ మధ్య పునఃప్రతిష్ఠింపజేసి గుడి కట్టారనమాట. చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. వెళ్ళి దర్శించుకుందాం. ఇదే అనమాట బకలామాత గుడి. ఈ పక్కన కోనేరు అనుకుంటా, కానీ కోనేరులో నీళ్లు లేవు.
నీళ్ళు తగ్గిపోయినట్టున్నాయి, అదిగోండి కొంచెమే ఉన్నాయి. మనం ఇక్కడికి వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది, మధ్యలో వర్షం వల్ల ఆగాల్సి వచ్చింది. ఏదేమైనా ఈరోజు క్రౌడ్ లేదు కాబట్టి మనం ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. కానీ దేవస్థానం ఎక్కడున్నా సరే ఈ తినుబండారాలు, ఈ షాపులు పెట్టేసి వీళ్ళు వాతావరణాన్ని గజిబిజిగా చేసేస్తారు. దేవుడి దగ్గరకు వచ్చాను, సంతోషం ఉండని ఈ రోజుల్లో. ఇది అన్నమాట ఎంట్రన్స్. ఇలా ఎంట్రన్స్ ఉంది, అలా పైకి వెళ్ళి అక్కడ మెట్లు ఉన్నాయి కదా, మనుషులు వస్తున్నారు, అలా వెళ్ళి పైకి వెళ్ళాలి. ఎవరైనా ముఖ్య అతిథులు వచ్చినప్పుడు ఇలా కొండ మీదకి ఇట్లా కారు వెళ్తుందన్నమాట పైకి. కొండ అని చెప్పలేను కానీ చిన్న గుట్టగా ఉంది. ఈ గుడి కట్టేటప్పుడు చాలా వరకు కొండని చదును చేసి తొలగించారనమాట, అందుకే ఎత్తు తగ్గిపోయింది. మనమైతే ఇప్పుడు కాణిపాకం టెంపుల్ దగ్గరికి దరిదాపుల్లో ఉన్నాం అనమాట. ఇది చిత్తూరు తిరుపతి హైవే. వర్షం అయితే చాలా ఎక్కువగా ఉంది, చీకటి అందులో. మొత్తానికి మనం గమ్యానికి అయితే చేరబోతున్నాము. ఇక్కడి నుంచి 4 కిలోమీటర్స్ అనమాట కాణిపాకం. చీకట్లో కనపడలేదు, కానీ లక్కీగా మనకి కరెక్ట్గా ఈ బోర్డు దగ్గరికి వచ్చిన తర్వాత కనిపించింది. సో వెళ్ళేసి దర్శనం రేపొద్దు దర్శనం చేసుకొని రేపొద్దున దర్శనం చేసుకొని తర్వాత రేపు ఏం ప్లాన్ చేద్దాం అనేది ఆలోచిద్దాము. రేపు ఎలగిరి వెళ్ళే ప్లాన్ ఆలోచిద్దాం అనమాట. హలో వ్యూయర్స్, ఎస్టర్డే నైట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 9 o'clock అలా అయింది. ఇక్కడ వచ్చి రూమ్ తీసుకొని ఇంకా పొద్దున్నే దర్శనం చేసుకొని ఇప్పుడే వచ్చాను రూమ్ దగ్గరికి. రూమ్ ఖాళీ చేయాలి ఇప్పుడు. సో ఆ 2 కొండలు ఉన్నాయి కదా, అక్కడ హైవే అనమాట, తిరుపతి చిత్తూరు. అక్కడి నుంచి లోపలికి ఒక 3 kilometers లోపలికి వస్తే కాణిపాకం దేవాలయం అనమాట. రండి, నా రూమ్ చూపిస్తాను. అది ఎంట్రన్స్. అక్కడ చూశారు కదా బిల్డింగ్ పక్కన రోడ్డు ఉంది కదా, అది ఎంట్రన్స్. ఇదే అనమాట రూము. సింగిల్ బెడ్రూమ్ అనమాట, అటాచ్డ్ బాత్రూమ్. బాగానే ఉంది రూమ్, ఎకనామికల్, క్లీన్గానే ఉంది కొంచెం. ఓకే, థ్యాంక్ యూ. హలో వ్యూయర్స్, మనం రాత్రి కాణిపాకం వచ్చేటప్పటికి నైట్ 9 అయింది. ఆ టైంలో మీకు దేవాలయ పరిసరాలు చూపించలేకపోయాను. రాత్రి రూమ్ తీసుకొని పొద్దునే దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చేసి ఇప్పుడు బయలుదేరుతున్నాను ఎలగిరికి. ఈ లోపల ఒక 5 minutes మనకి దేవాలయం చుట్టూ ఎలా ఉందో చూపిస్తాను. ఇది ముఖద్వారం అన్నమాట. శ్రీ వరసిద్ధి
వినాయక స్వామి ముఖద్వారం. ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఉంది లోపల ఆలయ ప్రాంగణంలో. ఈ రోడ్డు ఈ మధ్య కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు, కానీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో బాగా దేవాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి అందంగా తీర్చిదిద్దే దేవాలయాల్లో ఇది ఒకటి అని చెప్పొచ్చు మనం. ఇక్కడ మీరు చూసుకుంటే రైట్ సైడ్ పెద్ద ప్రాంగణం ఉంది. ఆ ప్రాంగణం అయ్యప్ప భక్తుల కోసం ఉంచారు. ఇతను టికెట్ అడుగుతున్నాడు. రాత్రి ఇచ్చానని చెప్తాను. ఇదిగోండి ఇక్కడ పిలిగ్రిమ్స్ ఫ్రీ డార్మిటరీ అనమాట, ఇదొకటి. అలా తిన్నగా ముందుకెళ్తే అక్కడ కుడివైపు పెద్ద ప్రాంగణం ఉంది కదా, అది అయ్యప్ప స్వామి భక్తుల కోసం కేటాయించారు. అలాగే దూరంగా చూడండి, ఈ మధ్య కాలంలోనే ఒక 4 years క్రితం దేవస్థానం వాళ్ళే భక్తుల కోసం నివాసం ఏర్పరిచారు. ఇదిగోండి ఇటు పక్క ఉన్నాయి కదా 2 బిల్డింగ్స్, అదనమాట. శ్రీ గణేష్ సదన్, వినాయక సదన్ అకామిడేషన్ రూమ్స్ అనమాట. 2 బిల్డింగ్స్ ఉన్నాయి, ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి అన్నమాట. చూడడానికి బాగుంది, బయట నుంచి చూడడానికి చాలా పరిశుభ్రంగా అనిపిస్తుంది. లోపల కూడా బాగుండొచ్చు. ఇక్కడ బస్సు టూరిస్ట్ వాహనాలు వచ్చి నిలుపుకోవడానికి ప్రదేశం. ఈ మధ్యనే అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఇదంతా పార్కింగ్ అన్నమాట. ఈ దేవాలయ సముదాయంలో శ్రీ వరదరాజస్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి దేవాలయం ఉంది. అలాగే నక్షత్ర వనం ఉంది. అలాగే మణికంఠేశ్వర ఆలయం కూడా ఉందన్నమాట. ఈ 3 దేవాలయాలు పక్క పక్కనే ఉన్నాయి, అవి దర్శించుకోవచ్చు. ఇదిగోండి ఇది అన్నప్రసాద వితరణ కేంద్రం, ఈ బిల్డింగ్. ఆలయం ప్రాంగణం అయితే చాలా బాగా చేశారు. చెట్లు పెంచి గార్డెన్స్ అవన్నీ బాగా తీర్చిదిద్దారు. చూడండి ఎంత అందంగా ఉందో ప్రాంగణం. దేవాలయంలో ఫోటోగ్రఫీ అలవలేదు, అందుకని నేను దేవాలయం పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నాను అనమాట. ఇక లోపలికి వెళ్తే మీకు దేవాలయం వస్తుంది. ఇదనమాట నక్షత్రవనం. ఇది చాలా పెద్ద మర్రి చెట్టు ఉంది ఇక్కడ. చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టు. ఇదిగోండి ఇది మణికంఠేశ్వర ఆలయము. అది దూరంగా కనిపిస్తుంది కదా రథం.
రావి చెట్టు అయితే బాగుంది. మర్రి చెట్టు అనుకున్నాను కానీ కాదు, రావి చెట్టు ఇది. పొరపాటుగా చెప్పినందుకు క్షమించండి. ఇది గ్రామ పంచాయతీకి వెలుపల వేసిన రోడ్డు అనమాట ఇది. ఇదేదో చెరువు ఉన్నట్టుంది, పక్కన పెద్ద చెరువు ఉన్నట్టుంది. నంది, వినాయకుడు, పార్వతీదేవి, శివుడు వనం అన్నమాట. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోవచ్చు. అన్ని దేవాలయం చుట్టుపక్కల అన్ని రూమ్స్ కట్టేశారు బాగా. అదిగోండి అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, శ్రీ విఘ్నేశ్వరాయ నమః గోపురం ఇది. ఆలయం చుట్టూ షాప్స్ పెట్టేసి మనుషులు తిరగనీయకుండా, ప్రశాంతంగా ఉండనీయకుండా చేసేసారు. ఇదే అండి వరదరాజస్వామి దేవాలయం. ఇదే అనమాట వరదరాజస్వామి దేవాలయం. లోపల చాలా అందంగా ఉంటుంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి దేవాలయం. చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల గుడి. ఒకప్పుడు ఇది కాణిపాకం అనేది విలేజ్ పంచాయతీ, తర్వాత కాలక్రమేణా ఇలా రూపాంతరం చెందిందనమాట. ఎక్కువ శాతం కమర్షియల్గానే ఉంది ఇక్కడ. ఇలా మనం ఒక గుడి చుట్టూ కారులో తిరిగామన్నమాట. ఇప్పుడు తూర్పు వైపు వెళ్ళిపోతున్నాము. ఈ ఆలయం చేశారనమాట. అంటే దేవాలయం గోపురం అవన్నీ మళ్ళీ విడిగా నిర్మించారు. దానికి దాతలు ఎవరంటే గుత్తికొండ శ్రీనివాస్, ఐకా రవి అని వాళ్ళ కుటుంబాలు అమెరికాలో ఉంటారు అన్నమాట. గ్రామంలో ఉండే వాళ్ళకైతే రుసుమేం ఉండదు, కానీ బయట ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు మటుకు వెహికల్ రుసుము కట్టాలి. నా కారుకి 60 రూపాయలు తీసుకున్నారనమాట. ఇదండి కాణిపాకం ముఖ ప్రవేశ ద్వారం. ఇది కాణిపాకం నుంచి చిత్తూరు వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ ఉంటేను తాగుదామని ఆగాను. కాణిపాకం నుంచి చిత్తూరు వెళ్ళేటప్పుడు అరగొండ క్రాస్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఎడం వైపు వెళ్తే తిరుపతి బెంగళూరు హైవే తగులుతుంది అనమాట. మనం ఇప్పుడే కాణిపాకం క్రాస్ అయ్యాము. క్రాస్ అయ్యి చిత్తూరు వైపు బయలుదేరుతున్నాం అనమాట. ఈ కాణిపాకం చుట్టుపక్కల అంతా కొండ ప్రాంతము, అంతా ఇలానే ఉంటుంది, ఎక్కుడు దిగుడుగా అలాగా. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాతావరణం చాలా బాగుంది. ఈ చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. అరగొండ ఆంజనేయ స్వామి గుడి, అలాగే గోల్డెన్ టెంపుల్, అలాగే మీకు కాంచీపురం. ఇక్కడ నుంచి 90 కిలోమీటర్లు ఉంటుంది కాంచీపురం.
అలాగే నగరి, వెల్లూరు 45 కిలోమీటర్స్. చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు ఒక 7-8 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి దర్శించుకోవడానికి. ఈ హైవే వేసిన తర్వాత, తిరుపతి బెంగళూరు హైవే వేసిన తర్వాత ప్రయాణం 2.5 hours తగ్గిపోయింది బెంగళూరుకి.